ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు జరుపుకున్నారు. 1978లో తొలిసారిగా ఆయన ఇందిరా కాంగ్రెస్ ప్రస్తుత కాంగ్రెస్ తరపున శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. నాటి నుంచి నేటి వరకు తెలుగునాట రాజకీయాలలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. తెలుగునాట ఇంత సుదీర్ఘకాలం రాజకీయాలలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చిన నాయకుడు మరొకరు లేరు అంటే అతిశయోక్తి లేదు. ఈ 47 ఏళ్లలో ఆయన ఎన్నో ఉత్థాన పతనాలు చూశారు. అపజయాలు, అవమానాలకు కుంగిపోకుండా రాజకీయాలలో ఆయన తన స్థానాన్ని పదిలం చేసుకుంటూ వస్తున్నారు. 1978లో ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికైన ఆయన అదే టర్మ్లో మంత్రి కూడా అయ్యారు. మంత్రి పదవితో పాటు ఆయనను మరో అదృష్టం కూడా వరించింది. పిన్న వయసులోనే మంత్రిగా నియమితులైన చంద్రబాబును చూసి ముచ్చటపడిన ఎన్టీ రామారావు తన కుమార్తె భువనేశ్వరిని ఆయనకిచ్చి పెళ్లి చేశారు. అప్పటి నుంచి ఆయన జాతకం మారింది. మంత్రిగా ఉండగానే ఆయన పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి సస్పెండ్ అవడం, సాయంత్రానికల్లా తనపై విధించిన సస్పెన్షన్ను తొలగింపజేసుకుని రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. అప్పుడు చిత్తూరు జిల్లా చైర్మన్ పదవికి మరో మంత్రి నల్లారి అమర్నాథ్ రెడ్డి ప్రతిపాదించిన అభ్యర్థిని పార్టీ ఖరారు చేయగా అధికార అభ్యర్థిని కాదని మరో మంత్రి సి దాస్ తో కలిసి డాక్టర్ కుతూహలమ్మను పోటీ పెట్టి గెలిపించుకున్నారు. దీంతో పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించినందుకు నాటి పిసిసి అధ్యక్షుడు కోన ప్రభాకర్ రావు ఆగ్రహించి మంత్రులుగా ఉన్న చంద్రబాబు నాయుడు, దాస్లను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధినాయకత్వాన్ని కలిసి వారికి వాస్తవ పరిస్థితిని వివరించి తమపై విధించిన సస్పెన్షన్ ను చంద్రబాబు రద్దు చేయించుకున్నారు. అప్పట్లో ఇదొక సంచలనం. ఆ తర్వాత 1982లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించడం, 1983 ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన చంద్రబాబు తెలుగుదేశం అభ్యర్థి చేతిలో ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత 1984లో ఆగస్టు సంక్షోభంలో పదవీచ్యుతుడైన ఎన్టీ రామారావుకు అండగా నిలబడి తెలుగుదేశం పార్టీలో తన స్థానాన్ని ఆయన పదిలం చేసుకున్నారు. సంక్షోభ సమయంలో చంద్రబాబు రాజకీయ చాతుర్యాన్ని గమనించిన ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ రాజకీయాలలో చంద్రబాబును ప్రోత్సహించారు. 1989 ఎన్నికల్లో ఎన్టీఆర్ అధికారం కోల్పోయిన తర్వాత తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు పాత్ర మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. సభలో తనను అవమానించిన కారణంగా శాసనసభను ఎన్టీఆర్ బహిష్కరించగా చంద్రబాబు అన్నీ తానై నడిపించారు. అధికారంలో ఉన్నప్పుడు ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా నేషనల్ ఫ్రంట్ ను ఏర్పాటు చేయడంలో ఎన్టీఆర్ది కీలక పాత్ర కాగా ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్న చంద్రబాబు జాతీయ స్థాయి నాయకులతో పరిచయాలు పెంచుకున్నారు. 1989 తర్వాత ఎన్టీఆర్ మార్గదర్శకత్వంలో తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలను మొత్తం ఆయన పర్యవేక్షించినప్పటికీ ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశించడంతో చంద్రబాబు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎన్టీఆర్ పై లక్ష్మీ పార్వతి ప్రభావం అధికంగా ఉండడంతో అనేక సందర్భాలలో పార్టీ వ్యవహారాల్లో చంద్రబాబు మాట చెల్లుబాటు అయ్యేది కాదు. ఈ నేపథ్యంలో 1994లో ఎన్టీఆర్ మళ్లీ అధికారంలోకి రావడం, పార్టీలోనే కాకుండా ప్రభుత్వంలోనూ లక్ష్మీ పార్వతిదే పైచేయి కావడంతో చంద్రబాబు ఉక్కపోతకు గురయ్యారు. పరిస్థితి చేయి దాటిపోతోందని భావించిన చంద్రబాబు నాయుడు పార్టీలో మరో ముఖ్యుడిగా ఉన్న తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావును కలుపుకొని ఎన్టీఆర్ కుటుంబాన్ని తన వైపు తిప్పుకున్నారు. లక్ష్మీ పార్వతికి వ్యతిరేకంగా ఎన్టీఆర్ పై తిరుగుబాటు చేయడం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టడం, తెలుగుదేశం పార్టీని కూడా సొంతం చేసుకోవడం 1995లో జరిగింది. 1984లో అధికారం కోల్పోయినప్పుడు ఎన్టీఆర్ కు అండగా నిలబడి ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం పోరాడిన ప్రజలు 1995లో మాత్రం లక్ష్మీ పార్వతి పాత్ర కారణంగా ఎన్టీఆర్ ను పదవీచ్యుతుణ్ణి చేసినా పట్టించుకోలేదు. అధికారాన్ని కోల్పోయిన కొంతకాలానికే ఎన్టీఆర్ కన్నుమూయడం, 1996లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి గౌరవప్రదమైన సంఖ్యలో సీట్లు గెలిపించుకోగలగడంతో తెలుగు రాజకీయాల్లో చంద్రబాబు స్థానం సుస్థిరమైంది.
1978లోనే చంద్రబాబుతో పాటు ఇందిరా కాంగ్రెస్ తరపున కాకుండా రెడ్డి కాంగ్రెస్ తరపున తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన రాజశేఖర్ రెడ్డి సమఉజ్జిగా తెలుగునాట రాజకీయాలలో కీలక పాత్ర పోషించారు. కేంద్రంలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటు కావడంలో చంద్రబాబు పాత్ర కీలకం. ఆ తర్వాత వాజ్పేయి నేతృత్వంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటులో కూడా చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాకుండా జాతీయ స్థాయిలో కూడా చంద్రబాబు తనదైన ముద్ర వేసుకున్నారు. జాతీయ రాజకీయాలతో పాటు రాష్ట్రంలో కూడా ఆయన కొంతకాలం కమ్యూనిస్టులతో, మరికొంతకాలం భారతీయ జనతా పార్టీతో జట్టు కట్టారు. రాజకీయాలలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికై ఆయన తన వైఖరిని ఎప్పటికప్పుడు మార్చుకున్నారు. ఈ కారణంగానే రాజకీయ అవకాశవాది అన్న విమర్శను చంద్రబాబు ఎదుర్కోవాల్సి వచ్చింది. భారతీయ జనతా పార్టీకి కొంతకాలం దగ్గరగా ఉండడం, మరికొంతకాలం దూరంగా జరగడంతో జాతీయ రాజకీయాల్లో ఆయన ప్రతిష్టకు మచ్చ ఏర్పడింది. తన రాజకీయ పోకడలు, నిర్ణయాలపై చంద్రబాబు ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. సందర్భాన్ని, పరిస్థితిని బట్టి నిర్ణయాలు తీసుకుని ఉండకపోతే ఇతరుల వలె తాను కూడా రాజకీయాల నుంచి ఎప్పుడో కనుమరుగయ్యేవాడిని అని ఈ విమర్శలకు సమాధానంగా ఆయన చెబుతారు. ఒక దశలో ప్రధానమంత్రి పదవి చేపట్టే అవకాశం వచ్చినా చంద్రబాబు కాదనుకున్నారు. జాతీయ స్థాయిలో కూడా ఉద్దండ రాజకీయ నాయకులతో కలిసి పనిచేసిన అనుభవం ఆయన సొంతం. కమ్యూనిస్టు ఉద్దండులు జ్యోతిబసు, హరికిషన్ సింగ్ సుర్జిత్ తో పాటు భారతీయ జనతా పార్టీ అగ్రనాయకులు అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అడ్వాణీ వంటి వారు చంద్రబాబు మాటకు, నిర్ణయాలకు విలువిచ్చేవారు. దేవేగౌడ, ఐకే గుజ్రాల్లను ప్రధానమంత్రులుగా చేయడంలోనూ, డాక్టర్ అబ్దుల్ కలాంను రాష్ట్రపతిగా నియమించడంలోనూ చంద్రబాబుది కీలక పాత్ర. 2019 ఎన్నికలకు ముందు ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తీవ్రంగా విభేదించిన చంద్రబాబు 2024 ఎన్నికల్లో తిరిగి ఆయనతోనే జతకట్టారు. ఇటువంటి నిర్ణయాల వల్ల రాజకీయ అవకాశవాది అన్న విమర్శను ఆయన మూటగట్టుకున్నారు. నిజానికి 2024కు ముందు చంద్రబాబుతో చేతులు కలపడానికి ప్రధాని మోదీ అంతగా ఇష్టపడలేదు. అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి తెలంగాణకు చెందిన ఒక కీలక నాయకుడితో జరిపిన చర్చలు ప్రధాని మోదీపై ప్రభావం చూపాయి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు చంద్రబాబు జీరోగా కనిపించవచ్చు. ఈ ఎన్నికల్లో ఆయనకు 20 వరకు ఎంపీ స్థానాలు వస్తాయి. చంద్రబాబును రాష్ట్రంలో 40% మంది ప్రజలు వ్యతిరేకించవచ్చు, కానీ జాతీయ స్థాయిలో ఆయన ఎటు నిలబడితే అటు బలం చేకూరుతుంది. ఈ ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ లభించదు. చంద్రబాబు గణనీయమైన సంఖ్యలో సీట్లు గెలుచుకుంటారు. ఆయన ఇండియా కూటమి వైపు మళ్ళితే పరిస్థితిని ఊహించుకోండి అని సదరు కీలక నేత ప్రధాని మోదీకి వివరించారు. ఈ కారణంగానే అని చెప్పలేం గాని చంద్రబాబుతో స్నేహం విషయంలో ప్రధాని మోదీ తన మనసు మార్చుకోవడానికి ఇది కూడా ఒక కారణమని చెప్పవచ్చు. చంద్రబాబు రాజకీయాలను, నిర్ణయాలను ఏవగించుకునేవారు రాష్ట్రంలోనే కాదు జాతీయ స్థాయిలోనూ ఉన్నారు. అయితే ఆయన పట్టుదలను, కృషిని ప్రశంసించని వారు అరుదుగా ఉంటారు. చంద్రబాబుకు తెలుగు భాష, ఇంగ్లీష్ పై అంతగా పట్టు లేదు. అయినా అంతర్జాతీయ ప్రముఖుల మన్ననలను ఆయన చూరగొనగలిగారు. అభివృద్ధి విషయంలో ఆయనకున్న అంకిత భావమే ఇందుకు కారణం. విజనరీగా పేరొందిన చంద్రబాబు అప్పుడు ప్రజలకు అందనంత దూరంలో పరిగెట్టేవారు. ఫలితంగా ఓటమి పాలవుతూ వచ్చారు. ఆయన విజన్ను అందుకోలేని ప్రజలు ఆయనను ఓడించారు. చంద్రబాబు రాజకీయాలను విమర్శించేవారు కూడా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అది చంద్రబాబుతోనే సాధ్యం అని అంగీకరించక తప్పని పరిస్థితి. తక్షణ ప్రయోజనాలు, స్వల్పకాలిక ప్రయోజనాలు ఆశించే ప్రజలతో పాటు పార్టీ శ్రేణులు కూడా చంద్రబాబుతో మరీ అంత దూరదృష్టి ఎందుకు అని విభేదిస్తూ ఉంటారు. అయితే తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించినప్పటికీ ఆ పార్టీని కాపాడి నిలబెట్టింది మాత్రం చంద్రబాబే. 1995లో పార్టీ పగ్గాలు చేపట్టిన ఆయన 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ, ఇప్పటికీ కొనసాగుతున్నప్పటికీ మరో 15 ఏళ్ల పాటు ప్రతిపక్షంలోనూ ఉన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలోనూ,
విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. అవమానాలు ఎదురయ్యాయి. పార్టీని కాపాడుకునే క్రమంలో ఆయన ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. భూదేవికున్నంత సహనం, ఓర్పు ఆయన సొంతం. అవమానాలను దిగమింగుకుంటూ ఆయన పార్టీని కాపాడుకున్నారు. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుంటూ ఆయన ఎదిగారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబుకి ఎదురైన అవమానాలన్నీ కావు. తన సతీమణిని నిండు సభలో అవమానించడంతో ఎన్నడూ లేని విధంగా వెక్కి వెక్కి ఏడ్చారు. చివరికి జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది. రాజశేఖర్ రెడ్డి రాజకీయం వేరు, జగన్మోహన్ రెడ్డి రాజకీయం వేరు అని గుర్తించి కోలుకోవడానికి ఆయనకు చాలా సమయమే పట్టింది. వాజ్పేయి, అడ్వాణి, జ్యోతి బసు, బిజు పట్నాయక్, బిపి సింగ్, దేవిలాల్ వంటి వారితో రాజకీయాలలో కలిసి నడిచిన చంద్రబాబు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వంటి వ్యక్తితో రాజకీయం చేయాల్సి వస్తోంది. జగన్ వంటి సైకో మనస్తత్వం కలిగిన వ్యక్తితో రాజకీయాల్లో పోటీ పడాల్సి వచ్చినప్పుడు ఆయన సహజంగానే తొట్రుపడ్డారు. తనకు ఎదురైన చేదు అనుభవాలను దిగమింగుకొని పార్టీని కాపాడుకున్న ఆయన 2024 ఎన్నికల్లో కని విని ఎరుగని మెజారిటీతో తిరిగి అధికారాన్ని చేపట్టారు. చంద్రబాబు వ్యక్తిగత వ్యవహార శైలిని విమర్శించేవారు ఎందరో ఉంటారు. ఆయన సాటి మనుషులతో ఆత్మీయంగా మసులుకోరు, యాంత్రికంగా ఉంటారు. సన్నిహితులు అనుకున్న వారి యోగక్షేమాలు కూడా ఆరా తీయరు. అలాని ఇబ్బందుల్లో ఉన్న వారిని పూర్తిగా పట్టించుకోకుండా ఉండరు. విద్య, వైద్యం ఖర్చులకు ఆయన ఎంతో మందికి ఆర్థిక సాయం చేశారు. అయితే రాజశేఖర్ రెడ్డి వలె చంద్రబాబు సహచరులతో కలివిడిగా ఉండరు. ఆయన భోజనం కూడా చేతులతో కలుపుకొని తినరు, స్పూన్ తోనే తింటారు. అది కూడా పెదవులకు అంటకుండా తింటారు. నిన్నగాక మొన్న కడప జిల్లాలోని ఒంటిమిట్ట రామాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ అందించిన ప్రసాదాన్ని కూడా పూర్తిగా తినలేదు. మొదటిసారి 2 చెంచాల ప్రసాదం తీసుకుని మిగతాది తన సతీమణి భువనేశ్వరికి ఇచ్చారు. రెండోసారి మరో ప్రసాదం ఇవ్వగా అది కూడా 1 స్పూన్ మాత్రమే తీసుకుని మిగతాది భువనేశ్వరికి ఇవ్వబోగా తనకు వద్దని ఆమె వారించారు. దీంతో అటు ఇటు చూసి పక్కనున్న వారికి ఇచ్చేశారు. మామూలుగా అయితే మనం మొత్తం ప్రసాదం తినేస్తాం, చంద్రబాబు మాత్రమే తూకం వేసుకొని తింటారు. ఇలా చేయడం చూసేవారిలో కొందరికి నచ్చకపోవచ్చు. ఒకటి మాత్రం నిజం, చంద్రబాబు అనే వ్యక్తికి వ్యక్తిగత జీవితం ఉండదు. అవసరానికి మాత్రమే ఆయన తింటారు, నిద్రపోతారు. భార్య పిల్లలతో కలిసి సరదాగా హోటల్కు కూడా వెళ్లి భోజనం చేసిన సందర్భాలు దాదాపుగా లేవనే చెప్పవచ్చు. చంద్రబాబు మెకానికల్ గా ఎలా ఉంటారు, ఎందుకు ఉంటారు అంటే ఆయన కూడా కారణం చెప్పలేరు. స్వతహాగా అతి జాగ్రత్త పరుడు కావడం వల్లనే ఆయన ఏ ఒక్కరిని పూర్తిగా నమ్మరని భావించవచ్చు. ఒకప్పుడు చంద్రబాబు ఇలా ఉండేవారు కారు. ఎన్టీఆర్ అంటే ఆయనకు భయం, గౌరవం. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అల్లుడిగా ఆయన చొరవ తీసుకుని కలిసేవారే కాదు, ఎన్టీఆర్ నుంచి పిలుపు వచ్చినప్పుడే ఆయన వెళ్ళేవారు. ఆయన మూడ్ని బట్టి కలుసుకునేవారు. 1995లో ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబులో అనేక మార్పులు వచ్చాయి. అతి జాగ్రత్త ఆయనను కమ్మేసింది. పిన్న వయసులోనే ముఖ్యమంత్రి కావడంతో రాజకీయాలలో తన స్థానాన్ని పదిలపరచుకోవడానికై ఆయన దిగని మెట్లు, ఎక్కని మెట్లు లేవు. ఈ క్రమంలోనే ఆయన తనను తాను రోబోగా మార్చుకున్నారు. ఆయన గుండె పొరల్లో తడి లేదా అంటే ఉంటుంది. అయితే ఇతరుల వలె దాన్ని ఆయన ప్రదర్శించరు. ఎవరికైనా సాయం చేసినా ఆ విషయం ఇంకెవరికి చెప్పవద్దంటారు. స్వగ్రామం నారావారిపల్లెకు చెందిన ఎంతో మందికి సాయం చేశారు. అయితే ఈ విషయం ఆయన చెప్పుకోరు. సహాయం పొందిన వాళ్ళను కూడా చెప్పుకోనివ్వరు. ఈ విషయం తెలియని వారు చాలా మంది రాజశేఖర్ రెడ్డి వలె చంద్రబాబు ఉదారంగా సాయం చేయరని అంటారు. తనకు తాను అవతలి వారి కష్ట సుఖాలు అడిగి తెలుసుకోరు గాని నోరు తెరిచి అడిగిన వారికి తన శక్తి మేర సహాయం చేస్తూ ఉంటారు. ఈ కోణం తెలియని చాలా మంది ఆయనను విమర్శిస్తూ ఉంటారు. చంద్రబాబు వద్ద సహాయం పొందిన కొంతమంది ఆ తర్వాత ఆయనను మోసం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా ఆయన అవేమి పట్టించుకోరు. ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ ద గేమ్ అని అనుకుంటారు. చంద్రబాబువి అవకాశవాద రాజకీయాలు అయి ఉండొచ్చు కానీ
తెలుగునాట ఇంత సుదీర్ఘకాలం కీలక పాత్ర పోషిస్తున్నారంటే ఆయన ఎప్పటికప్పుడు వైఖరులు మార్చుకోవడం ప్రధాన కారణం. రాజకీయాల్లో కక్షలు కార్పణ్యాలను చంద్రబాబు నమ్ముకోలేదు. 1996లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కడప పార్లమెంట్ స్థానానికి పోటీ చేసిన రాజశేఖర్ రెడ్డిని ఓడించే అవకాశం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు వచ్చింది. అయితే చివరి నిమిషంలో ఆయన మనసు మార్చుకున్నారు. దీంతో 5-6 వేల ఓట్ల స్వల్ప మెజారిటీతో రాజశేఖర్ రెడ్డి గెలిచారు. అలాంటి చంద్రబాబును గత ఎన్నికల్లో ఓడించడానికి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి చెయ్యని ప్రయత్నం లేదు. ఈ కారణంగానే రాష్ట్రమంతటా కూటమి సునామీ సృష్టించినా కుప్పంలో చంద్రబాబు మెజారిటీ 45,000కి పరిమితమైంది. రాజశేఖర్ రెడ్డితో రాజకీయం చేయడం వేరు, ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డితో రాజకీయం చేయడం వేరు అని చంద్రబాబు గుర్తించడానికి చాలా సమయమే పడుతోంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన అధికారాన్ని తనపై ఉన్న కేసులలో విచారణ ముందుకు సాగకుండా ఉండడానికి ఉపయోగించుకోగా ఇప్పుడు చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కోసం వాడుతున్నారు. కేంద్రంలో తనకున్న పలుకుబడితో రాష్ట్రానికి నిధులు పథకాలు తెచ్చుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తున్నారు. నరేంద్ర మోదీ 3వ ప్రధానమంత్రి అవడానికి చంద్రబాబు మద్దతు కీలకమైనప్పటికీ ఆయన వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలకు తన పలుకుబడిని వాడడం లేదు. ఆయనకున్న ఒకే ఒక స్వార్థం అధికారంలో కొనసాగడం మాత్రమే. ఇందుకోసమే రాజకీయంగా పిల్లి మొగ్గలు వేస్తారు. అవకాశవాది అన్న విమర్శ మూటగట్టుకున్నారు. సిద్ధాంతాలు పట్టుకొని వేలాడి ఉంటే రాజకీయంగా నేను ఎప్పుడో కనుమరుగై ఉండేవాడినని ఆయన అంటుంటారు. అధికారాన్ని అభివృద్ధి కోసం ఉపయోగించి రాష్ట్ర చరిత్రలో తన పేరు చిరస్థాయిగా ఉండిపోవాలన్న కీర్తి కాంక్ష మాత్రం ఆయనకు మెండుగా ఉంది. అందుకే రాజధాని అమరావతిని అద్భుతంగా నిర్మించి ప్రజల గుండెల్లో నిలిచిపోవాలని ఆయన కలలు కంటున్నారు. హైదరాబాద్ హైటెక్ సిటీ భవనాన్ని కొండ ప్రాంతమైన మాదాపూర్లో నిర్మించినప్పుడు కూడా ఇప్పటిలాగే విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే అప్పుడు ఆయన వేసిన పునాది హైదరాబాద్ విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందడానికి కారణమైంది. రాజధాని అమరావతికి అంత భూమి ఎందుకు, ఇంత భూమి ఎందుకు అని విమర్శిస్తున్న వారికి చంద్రబాబు విజన్ అర్థం కాదు. అందుకే భావి తరాల గురించి ఆలోచిస్తున్న ఆయన విమర్శల పాలవుతున్నారు. అధికారం ఎందుకు అంటే అభివృద్ధి కోసమే అని చంద్రబాబు నమ్ముతుండగా దోచుకోవడానికి అని జగన్మోహన్ రెడ్డి నమ్ముతారు. అందుకే ఆయన పేదలకు సహాయం పేరిట తాయిలాలు ఇచ్చి తెర వెనక దోపిడీకి తెగబడ్డారు. అలాంటి మనస్తత్వం ఉన్న వారందరూ జగన్ చుట్టూ చేరారు. ఇప్పుడు అధికారం కోల్పోయిన జగన్ అండ్ కోలో భయం లేదు. ఎందుకంటే చంద్రబాబు కక్షపూరితంగా వ్యవహరించాలన్న ధీమానే. ఈ కారణంగానే అధికార మార్పిడి జరిగే ఏడాది కూడా పూర్తి కాకుండానే జగన్ అండ్ కో నోటికి పని చెప్తున్నారు. నిజానికి ఇప్పుడు రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నారన్న సందేహం తెలుగు తమ్ముళ్లలో ఏర్పడడానికి కారణం లేకపోలేదు. వైసీపీకి చెందిన వారు రొమ్ము విరుచుకొని తిరుగుతుండగా జగన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే అన్న భయంతో తెలుగుదేశం వాళ్ళు బిక్కుబిక్కుమంటున్నారు. ఒక విజనరీకి ఒక పాలెగాడికి మధ్య ఉన్న తేడా వల్లనే ఈ పరిస్థితి ఏర్పడింది. జగన్ రెడ్డి హయాంలో మద్యం కుంభకోణంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. నాసిరకం మద్యం అమ్మి ఎంతో మంది ప్రాణాలు తీశారు, వేల కోట్లు దోచుకున్నారు. మద్యం కుంభకోణం జరిగిన తీరు చూసి సిట్ అధికారులు ఆశ్చర్యపోతున్నారు. కుంభకోణానికి పాల్పడడం వేరు, ఇంత వినూత్నంగా వ్యవస్థీకృతంగా నేరం చేయడం వేరు. అది ఇప్పుడే చూస్తున్నామని ఒక అధికారి చెప్పారు. ఈ వ్యవహారం నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే జగన్ రెడ్డికి చెందిన రోత మీడియా దొంగే దొంగ అని అరుస్తున్నట్టుగా కథనాలు వండి వారుస్తోంది. 2014-2019 మధ్య కాలంలో వేల కోట్లు దోచుకున్నారని నిందలు వేస్తున్నారు. ఇంతకంటే బరితెగింపు ఉండదేమో. జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన మద్యం కుంభకోణానికి కర్త కర్మ క్రియ అంతా రాజ్ కసిరెడ్డి అని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్తున్నారంటే అప్పుడు ఏం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. రాజ్ కసిరెడ్డి ఒక ఇంటెలిజెంట్ క్రిమినల్ అని, తననే మోసం చేశాడని విజయసాయిరెడ్డి వాపోవడం చూసాం. అంటే తానే ఒక ఇంటెలిజెంట్ క్రిమినల్ అయితే రాజ్ కసిరెడ్డి తననే మోసం చేశాడన్న ఆవేదన విజయసాయిరెడ్డి మాటల్లో వ్యక్తమవుతోంది. హేమీలతో రాజకీయం చేసి రాణించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇలాంటి ఇంటెలిజెంట్ క్రిమినల్స్ తో తలపడాల్సి రావడమే ఆయన రాజకీయ జీవితంలో అత్యంత విషాదమని చెప్పవచ్చు. తనను తాను క్రిమినల్ గా మార్చుకోలేక, మరోవైపు క్రిమినల్స్ ను కట్టడి చేయలేక చంద్రబాబు సతమతమవుతున్నారు. ఉత్సాహం శక్తి సన్నగిల్లలేదు. వర్కహాలిక్ గా పేరొందిన ఆయనకు అలసట తెలీదు. అయితే క్రిమినాలజీలో ఆరితేరిన వారిని ఎదుర్కొనే క్రమంలో ఆయన కొన్ని సందర్భాలలో విఫలమవుతున్నారు.
క్రిమినల్స్ ను కట్టడి చేయడం ముఖ్యమే గాని రాష్ట్రాన్ని కక్షలు కార్పణ్యాలకు నిలయంగా మార్చకూడదని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే ఆయన ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు అవసరం రాష్ట్రానికి ఉందా, రాష్ట్ర అవసరం చంద్రబాబుకుందా అని ప్రజలు ఆలోచించుకోవాలి. భవిష్యత్ గురించి ఆలోచించేవారు చంద్రబాబుకు అండగా నిలబడి రాష్ట్రాభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తారని ఆశిద్దాం. చివరిగా చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు చెబుదాం.